చెప్పండి కౌశికి గారు. ఏమైంది వదినా? కౌశికి గారు లైన్ లోనే ఉన్నారా? ఉన్నాను. హలో జగదాత్రి మేడం. సరే చెప్పండి. అదే మ్యామ్, పిల్లలు ఏడుస్తున్నారు. మీరు సార్ రేపు ఖచ్చితంగా స్కూల్ కి రావాలి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ గొడవ చేస్తారు. లేదు లేదు, రేపైతే పక్కా వస్తామండి. ఏమైంది వదినా? నాతో ఏమైనా మాట్లాడాలా? కౌశికి గారు సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. మీ మాట సరిగ్గా వినిపించట్లేదు. మీ మాట నాకు వినిపిస్తుంది జడి. ఇప్పటి నుంచి ఏదైనా సమస్య వస్తే నేనే మీకు కాల్ చేస్తాను. చెయ్యండి కౌశికి గారు. మీకే ప్రాబ్లం వచ్చినా మేము వస్తాం. మమ్మల్ని దాటి మీ దగ్గరికి ఏ ప్రాబ్లం రాదు. ఆ నమ్మకం నాకుంది. బాయ్. బాయ్ కౌశికి గారు. జేడి చెప్పండి కౌశికి గారు. ఇంట్లోనే ఉన్నారా? అవును కౌశికి గారు. మా ఫ్రెండ్ టీవీ చూస్తుంది. ఓ, సౌండ్ మీకు డిస్టర్బెన్స్ గా అనిపించిందా? ఏం లేదు, ఉంటాను. వదినా, మీరు జేడీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారా? అవును, వాళ్ళు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పడానికి చేశాను. చెప్పేసినట్టున్నారు. నాతో ఏమైనా చెప్పాలా? ఏం లేదు, ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, ఎవరా అని వచ్చాను. స్కూల్ వాళ్ళదినా? విన్నాను. సరే, కేదార్ని కూడా పిలు, భోజనం చేద్దాం. సరే. ఒక్కోసారి జేడీయే జగదాత్రి ఏమో అనిపిస్తుంది. కాదని తెలియదుగా. అయినా ఇద్దరు ఒకరే ఎలా అవుతారు? నా పిచ్చిగానే. ఆ టీవీ ఏదో కోఇన్సిడెంట్ అయి ఉంటుందిలే. కేదార్, నువ్వు గనక టీవీలో సౌండ్ నా ఫోన్లో వస్తుందన్న విషయం వదిన కనిపెట్టేసింది చూడకపోతే ఈ రోజు వదినకి నేను జేడీగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను.